హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అమోఘ వర్ష. అసలు బౌద్ధ శాఖలు ఎలా ఏర్పడ్డాయి? బౌద్ధం భారతదేశం దాటి ప్రపంచ నలుమూలలా స్థిరపడడానికి గల కారణం ఎవరు? బౌద్ధం యొక్క మూల సూత్రాలు ఏమిటి? తరువాత కాలంలో బౌద్ధం ఎందుకు అంత ఆదరణ చూపలేకపోయింది? భారత్లో పుట్టి పెరిగిన బౌద్ధం మొదట్లో ప్రపంచ నలుమూలలా వ్యాపించి తరువాత కాలక్రమంలో భారత్లోనే కనుమరుగవడానికి గల కారణాలు ఏమిటి? మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మూడవ బౌద్ధ సంగీతి, ఇది క్రీస్తు పూర్వం 251లో జరిగింది. ఈ సమావేశాన్ని నిర్వహించిన వారు అశోకుడు. ఈ సమావేశానికి అధ్యక్షుడు మొగలిపుత్ర తిస్స శ్రీలంక అశోకుడిగా ప్రసిద్ధి చెందాడు. మూడవ బౌద్ధ సంగీతిలో ముఖ్య పాత్ర వహించిన వర్గం థెరవాదులు. మూడవ బౌద్ధ సంగీతి చర్చల సారాంశంగా కథావత్స అనే గ్రంథం వెలువడింది. అశోకుడు తన కుమారుడు మహేంద్రను, కుమార్తె అయిన సంఘమిత్రను థెరవాద సిద్ధాంతమును ప్రచారము చేయుటకు శ్రీలంకకు పంపాడు. నాలుగవ బౌద్ధ సంగీతి క్రీస్తు పూర్వం 1వ శతాబ్దంలో జరిగింది. ఈ సమావేశాన్ని నిర్వహించిన వారు కనిష్కుడు. ఈ సమావేశ అధ్యక్షుడు వసుమిత్రుడు. ఈ సమావేశ ఉపాధ్యక్షుడు అశ్వఘోషుడు. ఫలితం బౌద్ధంలో రెండవసారి చీలిక. బౌద్ధంలో ఏర్పడిన శాఖోపశాఖలను సరిచేయడానికి ఏర్పడిన సంగీతి నాలుగవ సంగీతి. నాలుగవ బౌద్ధ సంగీతిలోని చర్చల ఫలితంగా రూపుదిద్దుకున్న గ్రంథం విభాషా గ్రంథం. ఈ సమావేశ కాలం నాటికి బౌద్ధం 18 శాఖలుగా విడిపోయింది. ఈ సమావేశ చర్చలు సంస్కృతంలో లభించబడ్డాయి. నాలుగవ సంగీతిలో ప్రముఖ పాత్ర వహించిన వారు సర్వస్థవాదులు. మరో ముఖ్య విషయం ఏమిటంటే బౌద్ధంలో చీలికలు రావడానికి గల ముఖ్య కారణం ఆచార్య నాగార్జునుడు. ఈయన ప్రతిపాదించిన మాధ్యమిక లేదా శూన్యవాదం కారణంగా బౌద్ధంలో చీలికలు ఏర్పడ్డాయి. బౌద్ధం హీనయాన మహాయానగా చీలిపోయింది. ఇతను శతవాహన రాజైన యజ్ఞశ్రీ శాతకర్ణికి సమకాలికుడు. ఆచార్య నాగార్జునుడి కోసం యజ్ఞశ్రీ శాతకర్ణి శ్రీపర్వతంలో 1500 గదులతో కూడిన పారావతి విహారంను నిర్మించాడు. ఇతను మహాయాన బౌద్ధం యొక్క రూపకర్త. ఆచార్య నాగార్జునుడికి గల బిరుదులు: ఇండియన్ ఐన్స్టీన్, రెండవ బుద్ధుడు, మార్టిన్ లూథర్ కింగ్ ఆఫ్ ఇండియా, రెండవ తథాగతుడు. ఇదిలా ఉంటే స్థిరవాదులు హీనయానులుగా, మహాసాంఘికులు మహాయానులుగా రూపాంతరం చెందారు. వీటి గురించి మనం క్లుప్తంగా తెలుసుకుందాం. హీనయానం అంటే చిన్న వాహనం. హీనయాన మత గ్రంథాల భాష పాలి ప్రకృతం. హీనయాన ప్రామాణిక గ్రంథం అశుద్ధి వర్గము. దీనిని రచించింది బుద్ధఘోషుడు. వీరు విగ్రహారాధనను వ్యతిరేకిస్తారు. వీరు బుద్ధునికి సంబంధించిన చిహ్నాలను మాత్రమే పూజిస్తారు. బుద్ధుడు బోధిసత్వునిగా అనేక జన్మలెత్తి ఆఖరి జన్మగా బుద్ధుడిగా నిర్యాణం చెందాడని, మళ్ళీ జన్మంటూ ఉండరాదని భావిస్తారు. బర్మా, శ్రీలంక, ఆగ్నేషియా, ఆసియా వంటి దేశాలలో హీనయానం విస్తరించింది. మహాయానం అంటే పెద్ద వాహనం. మహాయాన బౌద్ధం ఆంధ్రప్రదేశ్లో జన్మించింది. మహాయాన బౌద్ధ సాంప్రదాయమునకు మూలాలు బుద్ధుడి ప్రవచనాలు. మహాయాన బౌద్ధమునకు ప్రమాణ గ్రంథం ప్రజ్ఞపరామిత. ఈ గ్రంథం రచయిత నాగార్జునుడు. మహాయానంలో బుద్ధుడు ఒక దేవుడు. అజ్ఞానులను ఉద్ధరించడానికి జ్ఞానసిద్ధిని సాధిస్తాడు. మహాయానంలో వస్తువులన్నీ శూన్యం. ఇదే శూన్యవాదం. వీరు విగ్రహారాధనకు ప్రాధాన్యతను ఇస్తారు. బుద్ధుడు ప్రపంచంలోని దుఃఖాన్ని అంతమొందించకుండానే నిర్యాణం చెందాడు కాబట్టి మళ్ళీ బుద్ధుడు బోధిసత్వునిగా జన్మించి దుఃఖాన్ని పరిహారం చేస్తాడని వీళ్ళు భావిస్తారు. చైనా, జపాన్, కొరియా, నేపాల్ తదితర దేశాల్లో మహాయానం బాగా విస్తరించింది. వజ్రయానం, ఇది క్రీస్తు పూర్వం 5వ శతాబ్దం నుండి కనిపిస్తుంది. దీనికి మరొక పేరు తాంత్రిక బౌద్ధ మతం. వజ్రయానం దేవుడి పేరు వజ్రపాణి. తూర్పు భారతదేశంలో వజ్రయానంకు ముఖ్య కేంద్రం విక్రమశీల విశ్వవిద్యాలయం. వజ్రయాన మత జన్మస్థలం ఆంధ్రదేశం, గుంటూరు జిల్లా, అమరావతి. వజ్రయానం యొక్క అభివృద్ధి ప్రచారంలో ముఖ్య పాత్ర వహించిన వారు సిద్ధ నాగార్జునుడు. వజ్రయాన బౌద్ధం యొక్క లక్షణాలు: మంత్రతంత్రాలు, స్త్రీ దేవత ఆరాధన, లైంగిక సంబంధమైన యోగ సాధనలు మొదలగునవి. ఈ వజ్రయానంలో మళ్ళీ 2 శాఖలు కలవు. కాలచక్రయానం, మంత్రతంత్రాల ద్వారా మోక్షం పొందడం. సహజాయానం, లైంగిక సంపర్కం ద్వారా మోక్షం పొందడం. ప్రస్తుతం వజ్రయానాన్ని పాటిస్తున్న ఏకైక దేశం టిబెట్. బౌద్ధ మత వ్యాప్తి, అనేక రాజవంశాలు, రాజులు బౌద్ధ మతాన్ని విదేశాల్లో స్థిరపరచుటకు చాలా కృషి చేశారు. అందులో ముఖ్యమైన వారు బింబిసారుడు. ఇతడు బుద్ధుడు వర్తమాన మహావీరుడికి సమకాలికుడు. భారతదేశంలో బౌద్ధ మతాన్ని మొట్టమొదటిసారిగా స్వీకరించిన చక్రవర్తి బింబిసారుడు. ఈయన హరియంక వంశానికి చెందినవాడు. ఇతడు వేణువనంను బుద్ధుడికి దానం చేశాడు. బుద్ధుడికి లభించిన మొట్టమొదటి విహారం వేణువనం. అశోకుడు, ఇతను బౌద్ధ మత వ్యాప్తికి చరిత్రలో ఏ రాజు చేయని కృషి చేశాడు. ఇతను కళింగ యుద్ధం తరువాత క్రీస్తు పూర్వం 259లో అశోకుడు బౌద్ధంను స్వీకరించాడు.
అశోకుడి బౌద్ధ మతం స్వీకరణ గురించి తెలుపు శాసనం బబ్రు శిలా శాసనం. అశోకుడు ప్రచారం చేసిన బౌద్ధ మత శాఖ స్థవిరవాదం. బౌద్ధ మత ప్రచారంకు ధర్మ మహామాత్రులను దేశ విదేశాలకు అశోకుడు పంపాడు. బౌద్ధ మతం అంతర్జాతీయ మతం కావడానికి కారకుడైన చక్రవర్తి సామ్రాట్ అశోక చక్రవర్తి. మొట్టమొదటి గుహాలయాలను నిర్మించింది కూడా సామ్రాట్ అశోకుడే. కనిష్కుడు ఇతని బిరుదు రెండవ అశోకుడు. ఇతను అశ్వఘోషుడి ప్రభావం చేత బౌద్ధ మతాన్ని స్వీకరించాడు. ఇతని కాలంలోనే బుద్ధుడిని విగ్రహ రూపంలో ఆరాధించడం మొదలైంది. కనిష్కుడు బౌద్ధ మత వ్యాప్తి కోసం కాశ్యప మతంగుడను టిబెట్, చైనా ప్రాంతాలకు పంపాడు. వీరితో పాటు శ్రీగుప్తుడు, కుమారగుప్తుడు, హర్షవర్ధనుడు మొదలగు రాజులు కూడా బౌద్ధ మత వ్యాప్తి కోసం అనేక కార్యక్రమాలు చేపట్టారు. అలాగే ఆ కాలంలో పాలవంశీయులు స్థాపించిన విశ్వవిద్యాలయాలు. నలంద విశ్వవిద్యాలయం వ్యవస్థాపకుడు కుమారగుప్తుడు. ఇది బీహార్లోని పాట్నాలో ఉంది. ఇది మహాయాన బౌద్ధానికి కేంద్రం. ఈ విశ్వవిద్యాలయం గుర్తు ధర్మచక్రం. ఈ విశ్వవిద్యాలయ పోషణకు హర్షవర్ధనుడు 100 గ్రామాలను దానం చేశాడు. హర్షుని కాలంలో ఈ విశ్వవిద్యాలయ ప్రధాన ఆచార్యుడు శీలభద్రుడు. ఈ విశ్వవిద్యాలయంలోనే విదేశీ యాత్రికుడైన హుయాన్సాంగ్ యోగాను అభ్యసించాడు. మరో ముఖ్య విషయం ఏమిటంటే భారతదేశంలో మొట్టమొదటిసారిగా విద్య బోధనతో పాటు వసతి గృహం కల్పించిన విశ్వవిద్యాలయం నలంద. ఈ విశ్వవిద్యాలయంను ధ్వంసం చేసింది బక్తియార్ ఖిల్జీ. వల్లభి విశ్వవిద్యాలయం, దీనిని మఖౌరి వంశస్థులు నిర్మించారు. ఇది హీనయాన బౌద్ధంకు ముఖ్య కేంద్రం. విక్రమశీల విశ్వవిద్యాలయం, దీనిని నిర్మించింది ధర్మపాలుడు. ఈయన పాల వంశానికి చెందినవాడు. ఇది మొదటి వజ్రయాన బౌద్ధ విశ్వవిద్యాలయం. మనం ఇదివరకే చెప్పుకున్నాం. వజ్రయాన అంటే ఇది మంత్ర తంత్రాలకు కేంద్రం అని. అలాగే వీటితో పాటు జగద్దల, ఉద్దండపురి విశ్వవిద్యాలయాలు కూడా వజ్రయాన బౌద్ధంని ప్రచారం చేశాయి. బౌద్ధ మత శిల్పకళలు. గౌతమ బుద్ధుడి అస్థికలపై నిర్మించిన నిర్మాణాలను స్తూపాలు అంటారు. స్తూపాలు 3 రకాలుగా ఉంటాయి. అవి మొదటిది దతుర్గర్భ స్తూపాలు, బుద్ధుడు బౌద్ధ సన్యాసుల అస్థికలపై నిర్మించిన స్తూపాలు. రెండవది పరిభోజక స్తూపాలు, బౌద్ధ మత పవిత్ర గ్రంథాలు లేదా ఇతర పవిత్ర వస్తువులను ఖననం చేసి వాటిపైన నిర్మించబడిన స్తూపాలు. మూడవది ఉద్దేశిక స్తూపాలు, ఎలాంటి వస్తువులను ఉంచకుండా నిర్మించబడినవి. భారతదేశంలో ఎక్కువ స్తూపాలు నిర్మించింది అశోకుడు. ప్రపంచంలో అతిపెద్ద బౌద్ధ స్తూపం ఇండోనేషియాలోని బోర్ బౌదూర్లో ఉంది. దీన్ని నిర్మించినది శైతేంద్ర మహారాజు. అలాగే భారతదేశంలో పురాతన స్తూపం పిప్రివాహ, ఇది ఉత్తరప్రదేశ్లో ఉంది. అతిపెద్ద స్తూపం సంచి స్తూపం, దీనిని నిర్మించింది అశోకుడి. ఇది భారతదేశంలో అతిపెద్ద స్తూపం. బృహద స్తూపం, సంచి బృహద స్తూపాలను తోరణ ద్వారణాలుగా నిర్మించింది పుష్యమిత్ర శృంగుడు. అమరావతి స్తూపం, ఈ స్తూపం గుంటూరులోని కృష్ణానది తీరంలో శతవాహనులచే నిర్మించబడింది. దీనికి ఇతర పేర్లు ధాన్యకటకం, వజ్రాల దిన్న, ధరణికోట. బ్రట్టిపోలు, ఇది గుంటూరు జిల్లా రేకపల్లి వద్ద కలదు. దీని అసలు పేరు ప్రతిపాలాపురం. దీన్ని నిర్మించింది కుబేరుడు. అలాగే బౌద్ధ మతంను స్వీకరించిన మహిళలు. గౌతమి ప్రజాపతి, ఈమె మొట్టమొదటి బుద్ధుడి శిష్యురాలు, మహిళా సంఘానికి నాయకురాలు. యశోద గౌతమ బుద్ధుని భార్య. నంద గౌతమి ప్రజాపతి యొక్క కుమార్తె. ఖేమ బింబిసారుడి భార్య. దిమ్మదిన్న ప్రముఖ బౌద్ధ సిద్ధాంత ఉపన్యాసకురాలు. విశాఖ శ్రవస్తికి చెందిన సంపన్నురాలు. సామవతి ఉదయుడి భార్య. అలాగే ఆ కాలంలో బౌద్ధం అనేక వర్గాలను ప్రభావితం చేసింది. అందులో ప్రముఖులు ముఖ్యులు. బింబిసారుడు, ప్రసేనజిత్తుడు, వీళ్ళు రాజుల కులానికి చెందినవారు. కాశ్యపుడు, సారిపుత్రుడు, వీరు బ్రాహ్మణులు. అనాథ పిండకుడు వైశ్యుడు. ఆమ్రపాలి, ఈమె ఒక వేశ్య రాజనర్తకి. సునీతుడు రోడ్లు ఊడ్చేవాడు. పుష్పాక సుప్రియుడు, అస్పృశ్యులు. సుప్రబుద్ధుడు, ఈయన ఒక కుష్ఠరోగి. అంగిమాలుడు హంతకుడు, బందిపోటు. ఆ కాలంలో వీరే అత్యంత ప్రముఖమైన బౌద్ధులు. బౌద్ధం భారతదేశంలో పడిపోవడానికి గల కారణం, ఏ మతానికైనా అధికార స్వరూపం లేకపోతే అది కనుమరుగవుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. అశోకుడు, కనిష్కుడు, హర్షుడు మొదలగు రాజుల తరువాత బౌద్ధానికి ఆదరణ తక్కువైంది. దానితో పాటు ప్రాంతీయ పాలకుల నిరంకుశ ఆలోచనలతో మార్పులు చోటు చేసుకుని బౌద్ధాన్ని భారతదేశంలో నామరూపాలు లేకుండా చేశాయి. ఇది ఫ్రెండ్స్ బౌద్ధ మత వివరణ. ఆ కాలంలో ఎన్నో మతాలు ఉన్నప్పటికీ సామాన్యులను అంతగా ఆదరించలేకపోయాయి. పైగా ఆ మతాలు అన్ని ఒక వర్గం వారికి మాత్రమే పరిమితమయ్యాయి. సమస్త మానవాళికి స్వేచ్ఛ, సమానత్వం బోధించిన ఏకైక మతం బౌద్ధ మతం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.